హాయ్ హలో నేను మీ అపర్ణ, మీరు చూస్తున్నారు వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు సులభంగా అట్లు ఎలా వేసుకోవాలి, ఏ కొలతలు తీసుకోవాలి, పెనం మీద వేసే మొదటి అట్టు పోకుండా ఏ విధంగా సక్రమంగా అట్లు చేసుకోవాలి అనేది చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. రోజు ఇంట్లో వేసుకోవడానికే కాకుండా అట్లతద్ది రోజు కూడా ఈ విధంగా అట్లు వేసుకుంటే ఇట్టే అయిపోతాయి. ఇక తయారీ విధానం చూసేద్దాం. లెట్ స్టార్ట్. అట్లు వేసుకునే ముందు రోజు రాత్రే 2 కప్పులు బియ్యాన్ని నీటిలో నానబెట్టుకోవాలి. ఒక కప్పు మినప్పప్పుకి కొద్దిగా మెంతులు వేసి నానబెట్టుకోవాలి. ఇలా మెంతులు వేయడం వల్ల అట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. బియ్యం 5 గంటలు, మినప్పప్పు 3 గంటలు తక్కువ కాకుండా నానబెట్టుకుంటే అట్లు బాగా వస్తాయి. ఇలా నానిన వాటిని నీళ్లతో బాగా కడిగిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఉప్పు వేసి పిండి అంతటా కలిసేలా కలపాలి. పిండి కలపడం పూర్తయింది. ఇప్పుడు మొదటట్టు వేసే ముందు మీ పెనం నాన్ స్టిక్ అయితే నూనె వేసి టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడుస్తూ పెనం మొత్తం స్ప్రెడ్ చేయండి. మీది నాన్ స్టిక్ కాకపోతే నూనె టిష్యూతో తుడిచాక కొద్దిగా నీళ్లు చల్లి అప్పుడు అట్లు వేయడం స్టార్ట్ చేయండి. మొదటట్టు నుంచి చివరట్టు వరకు ఏ అట్టు పాడవకుండా కరెక్ట్గా వస్తాయి. చూసారా అట్టు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. మీరు అట్లు ఫస్ట్ టైం వేస్తున్నా సరే నేను చెప్పిన కొలతలతో పిండి కలుపుకుంటే అద్భుతంగా వచ్చి తీరుతుందంతే. అట్టు చివర నూనె వేసి ఒకవైపు కాలాక ఇంకొక వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. మినపప్పు నానబెట్టేటప్పుడే చెంచాడు మెంతులు వేయడం మాత్రం గుర్తుంచుకోండి. మెంతులు వేయడం మర్చిపోతే అట్లు ఇంత స్మూత్గా రానే రావు. చూసారుగా అట్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొన్ని వీడియోస్ కాపీరైట్ ఇష్యూ వల్ల యూట్యూబ్లో పోస్ట్ చేయడం కుదరదు, అందుకే ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాం. సో ఇన్స్టాని ఫాలో అయిపోండి. రీసెంట్గా 10K ఫాలోవర్స్ దాటేశారు. త్వరగా 15K చేస్తే మంచి గివ్ అవే ఉంటుంది. సో డోంట్ మిస్. ఇక ఈ రోజుకి సెలవు. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.